జాతిపిత మహాత్మా గాంధీ 77వ వర్ధంతిని పురస్కరించుకుని బుచ్చిరెడ్డిపాలెం పట్టణంలోని స్థానిక సామాజిక ఆరోగ్య కేంద్రంలో ఆసుపత్రి డైరెక్టర్ కోదండరామిరెడ్డి, రిటైర్డ్ డిప్యూటీ పారామెడికల్ ఆఫీసర్ వెంకట సుబ్బారావు, అర్బన్ హెల్త్ సెంటర్ సూపర్వైజర్ పద్మ గాంధీ చిత్రపటానికి నివాళులు అర్పించారు. అనంతరం లెప్రసీ రోగులకు దుప్పట్లు, చెప్పులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా రిటైర్డ్ పారామెడికల్ ఆఫీసర్ వెంకట సుబ్బారావు మాట్లాడుతూ 77వ గాంధీ వర్ధంతిని పురస్కరించుకుని నేడు ఆయనకు నివాళులు అర్పించి కుష్ఠరోగులకు దుప్పట్లు, చెప్పులు పంపిణీ చేశామని తెలిపారు. జాతిపిత మహాత్మా గాంధీ కుష్ఠరోగులకు స్వయంగా సేవలు చేసిన గొప్ప వ్యక్తి అని కొనియాడారు. నేడు ఆయనను స్మరించుకుంటూ ఈ కార్యక్రమాన్ని చేయడం సంతోషంగా ఉందన్నారు. తమ సేవలను అన్ని విధాలా సహకరిస్తున్న సూపర్వైజర్లకు, ఏఎన్ఎంలకు, ఆశా వర్కర్లకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. మహాత్మా గాంధీ శ్రద్ధాంజలి సందర్భంగా ముఖం మీద కణితలు ఉన్న కాళ్ళు చేతులపై స్పర్శ తగ్గిన కనురెప్పలు అనుబొమ్మల మీద లక్షణాలని తెలియజేసి ఆయన కుటుంబ సభ్యులకు ఉన్న గాంధీ గారి 70వ వర్ధంతి సందర్భంగా ప్రతి సంవత్సరం భారతదేశంలోని అన్నింటిలో కూడా ఆయన కార్యక్రమాలు జరుపుకుంటాం. అది ఒక విశేషం కాదు. ఎందువల్లంటే అందులో యాంటీ లెప్రసీ డే అది. ఎందుకంటే ఆయన లెప్రసీ పేషెంట్స్ స్వహస్తాలకు డ్రెస్సింగ్ చేశారు. అందువల్ల దాన్ని దృష్టిలో పెట్టుకుంటూ ఆ లెప్రసీ పేషెంట్స్ వాళ్ళకి ఇంకా కూడా ఇప్పుడు వాళ్ళు క్యూర్ అయిన నెగటివ్ వచ్చినా కూడా ఏమన్నా అందులో ఈ ఎండిటీ ఇంతకుముందు డాప్స్ని వాడేవాడు మేము ఉన్నప్పుడు. తర్వాత మా పీరియడ్లో మల్టీ డ్రగ్ థెరపీ, ఎండిటీ మల్టీ డ్రగ్ థెరపీ అవుతుంది. చాలా చక్కగా క్యూర్ అయిపోయింది. డిపార్ట్మెంట్స్ కూడా రాకుండా ఆల్రెడీ డిపార్ట్మెంట్స్ ఎంసీఆర్ చెప్పేసి. అందువల్ల ఇవాళ మేము ఇక్కడ హాస్పిటల్ డెవలప్మెంట్ కమిటీ చైర్మన్ డాక్టర్ కోదండరామిరెడ్డి గారిని మేము రిక్వెస్ట్ చేశాను. నిన్న అంతకుముందు కూడా రిక్వెస్ట్ చేశాము. ఆయన ఎన్నో పనులు పెట్టుకుని ఉన్నా కూడా వాళ్ళు వచ్చారు. లైన్స్ క్లబ్ వాళ్ళు, బుచ్చిరెడ్డిపాలెం బ్రాంచ్ వాళ్ళు దుప్పట్లు వాళ్ళు మేము ఇస్తాం వాలంటీర్, ఇంకేం కావాలన్నా వచ్చాము. అందువల్ల మాకు సమయభావం వల్ల మా సూపర్వైజర్ మా పద్మ వాళ్ళకి ఎవరు టీం వస్తుందని లేట్ అయింది. అందువల్ల వాళ్ళ క్షమాపణ చెప్పి దొడ్డకోదరారెడ్డి సార్ మీరు సేపు ఉన్నదని ఏమనుకోండి అదే లేదండి అని చెప్పి చేశారు చక్కగా. అందువల్ల మాకు ఈ విలేకరులు కూడా మాకు సహకరించి అటాయానికి వచ్చి ఇదంతా కూడా ఇన్ఫర్మేషన్ కవర్ చేసి ఈ కార్యక్రమం చేయడం చేశారు. వాళ్ళకి కూడా కృతజ్ఞతలు చెబుతూ ఇక్కడ దీనికంతా కలిపిన మా కార్యకర్తలందరూ కూడా కృతజ్ఞతలు చెబుతూ ముఖ్యంగా మన పద్మ చక్కగా ఒక మంచి టీం లీడర్ చేసింది కాబట్టి అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ గాంధీ గారికి ఒకసారి